హృదయపూర్వక నమస్కారాలు సార్. నా వాయిస్ క్లియర్ గా ఉంది సార్? చాలా క్లియర్. మీ పార్టీ క్లియర్ గా ఉంది, మీరు క్లియర్ గానే ఉంది. అదే క్లియర్. మా పార్టీ క్లియర్ గా ఉంది, జనసేన అధినేత క్లియర్ గా ఉన్నారు, బీజేపీ టాప్ లీడర్ కూడా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఎటు తిరిగి కొన్ని మీడియా ఛానళ్ళకి వైసీపీ వాళ్ళకి క్లారిటీ లేదు. ఏంటంటే మేము విడిపోతే గెలిచిపోదాం అనేటువంటి ప్లాన్ లో ఆశలు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. మేమైతే విడిపోయే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు, 15 ఏళ్ల వరకు ఈ నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం, ఈ కూటమే శరణ్యం అని క్రిస్టల్ క్లియర్ ఆయన క్లియర్ ఉంది. ఎటు తిరిగి కొన్ని మీడియా సంస్థలకి ఒకే ఒక మాట, 15 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి అని జనసేన కార్యకర్తలు అడుగుతున్నారు. ఇప్పుడు రేపేం జరుగుతుంది అనేది ఈ రోజు ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎల్లుండి ఏం జరుగుతుందని ఈ రోజు ప్రెడిక్ట్ చేయొచ్చు. 15 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఈ రోజు ప్రెడిక్ట్ చేయగలమా? రేపేం జరుగుతుంది వీ కెన్ ప్రెడిక్ట్ టుడే. డే ఆఫ్టర్ టుమారో ఏం జరుగుతుంది చూస్తాం. రాజకీయాలలో ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం, ఆయన మాట్లాడింది చట్టం. ఈ 164 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచినటువంటి 134 మంది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చూసి, సైకిల్ సింబల్ చూసి, బీఫామ్ లో ఆయన సంతకం చూసి గెలిచిన వాళ్ళేను. వీళ్ళ వ్యక్తిగత చరిష్మా, నా వ్యక్తిగత చరిష్మా చూడు, ఏం చూడు, నా కెపాసిటీ చూడు, ఏం లేదు ఇక్కడ కెపాసిటీ. ఈ మాట చంద్రబాబు నాయుడు గారి క్రిస్టల్ క్లియర్ గా మీటింగ్లు చెప్పారు. నేను బీఫామ్ ఇస్తే క్యాడర్ మీతో ఉంటుంది, మీకు గౌరవం ఉంటుంది. నేను బీఫామ్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళతో ఉంటుంది, తెలుగుదేశం పార్టీతో ఉంటుంది, అంతేగాని మీతో ఉండదు. మీరు క్యాడర్ ని జాగ్రత్తగా చూసుకోండి, కార్యకర్తలు గౌరవించుకోండి ఓపెన్ గా చెప్పారు. మా నాయకులు క్లియర్ గా ఉన్నారు. రేపు పొద్దున స్థానిక సమస్యల ఎన్నికలు కూడా అదే మా నాయకుడు బీఫామ్ ఇస్తే ఆడి. జనసేన నాయకులు కూడా టాప్ లీడర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఆయనకి ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి అది ముఖ్యం. 1-2 రాజకీయాల తర్వాత 1-2 చోట త్యాగాలు సిద్ధపడాల్సిందే, తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి కేసీ తీసుకోండి. ఆలపాటి రాజా గారు ఎప్పటినుండే ఎమ్మెల్యే గారు, సీనియర్ మోస్ట్ లీడరు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. నాదేళ్ల మనోహర్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా నోరు తెరిచాడా? అడిగారు కదా, మీరు అడిగంగానే ఆయన వచ్చేసారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఇంతకుముందు చూద్దాం. సత్యవతి ప్రసాద్ గారు, మీరు వాళ్ళు తలుచుకున్నారు, ఆయన వచ్చేసారు. సత్యవతి ప్రసాద్ గారు నిజంగా మీ విష్ చాలా బలంగా ఉంది, మీరు అనగానే వచ్చేసారండి ఆయన. నేను ఇప్పుడు అది తెలుగు, ఇప్పుడు మా డిసిప్లిన్ సార్, అదే మా డిసిప్లిన్ అదే. ఇట్లా చాలా ఉన్నాయి టాప్ లీడర్స్, మంచి బలమైన నాయకులు కూడా. ఆయన ఏమన్నారు వినలా మీరు? ఆయన ఏమన్నారు విన్నట్టు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే మా పవన్ కళ్యాణ్ అని అన్నారు ఆయన. మళ్ళీ విన్నట్లేదు. మళ్ళీ ఇంకోసారి ఇందురు గాని దాన్ని మళ్ళీ చెప్పాల్సి నీకు మళ్ళీ ఆయనకు కూడా క్లారిటీ ఉంది. ఆయనకి ఆయన పవన్ కళ్యాణ్, మాకు మా పవన్ కళ్యాణ్. అట్లా ఆయన దృష్టిలో ఆయన మా పవన్ కళ్యాణ్, మా దృష్టిలో మేము కూడా మా పవన్ కళ్యాణ్ అందరూ వాడు. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అయ్యేదని ఏం లేదు సార్. అసలు క్లియర్ గా వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, మేము క్లియర్ గా ఉన్నాము. కొన్ని మీడియా సంస్థలే క్లియర్ గా లేవు అంటున్నా నేను. మీరు మాటల మాంత్రికులు, పిహెచ్డీ చేశారు అందులో. ఓకే, కాబట్టి సార్ ఎలక్షన్ ఏదైనా వార్ వన్ సైడ్ డిసైడ్ చేసుకోండి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు, ఎలక్షన్ ఏదైనా వార్ వన్ సైడ్ అని. సరేలే, మొన్న 175 కొడతాము అన్నాడు. మరి కుట్టాడా? మేము కుట్టాం.
మాటలు ఎక్కువ మాట్లాడలేదు మేము, యాక్షన్లు చూపించేశాం. ఆయన ఏమన్నాడు, వైనాడు కుప్పం అన్నాడు, వైనాడు పిఠాపురం అన్నాడు, వైనాడు మంగళగిరి అన్నాడు, వైనాడు 172 అన్నాడు, వైనాడు 190 కూడా అన్నాడు. కానీ చివరికి ఏమైంది? కాబట్టి సరే, ఈ స్థానిక సంస్థల దగ్గరికి రండి సార్. ఏంటి దీని దగ్గరికి రండి. 80-15 లెక్కన ఏమన్నా కాస్త అటు ఇటు ఉండే అవకాశం ఉందా సార్? ఈ రోజుకి ఈ బీజేపీ గురించి మాట్లాడు. బీజేపీ ఒక ఛాయాగ్రహంగానే ఉంది ఈ రాష్ట్రంలో. సార్, దిస్ ఇస్ టెంటేటివ్ డెసిషన్, టెంటేటివ్ డిస్కషన్, నాట్ ఎ డెసిషన్. రేపు పొద్దున్న కూర్చున్న తర్వాత ఏమో జనసేనకి 30-70 ఇవ్వచ్చు, ఇంకొకటి ఇవ్వచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు, ఎనీథింగ్ మే హ్యాపన్. ఇట్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సీట్లు అడిగారు ఆ సీట్లన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ గా మనం కూర్చొని, దిస్ ఇస్ ఎ డెసిషన్ దట్ విల్ బి టేకెన్ బై 2 లీడర్స్. ఓకే, వాళ్ళు చక్కగా ఉన్నారు, బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్ తో చక్కగా షేర్ చేసుకున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో అక్కడక్కడ కొన్ని నిరసనలు డిఫరెన్సెస్ వచ్చినాయి. అయినప్పటికీ వాటన్నిటిని ఓవర్కమ్ చేసి క్యాడర్ సాటిస్ఫై చేసి ఎలక్షన్ పోయాం. మంచి పార్టీలో వర్కౌట్ అయింది. నేనేం చెప్తున్నా అంటే, ఈ తెలుగుదేశం పార్టీలో 134 సీట్లు మా వల్లే గెలిచిందనే సంబరపడేటువంటి కొన్ని చోట మోట నాయకులు, ట్రబుల్ క్రియేట్ ఉన్నారు అక్కడక్కడ. వాళ్ళకు కూడా మీ చర్చతో ఏం చెప్తుంటే, మిమ్మల్ని ఏ పార్టీ వాళ్ళని, ఏ పార్టీ వాళ్ళు 134 మా వల్లే గెలిచింది కాదు 134 మా వల్లే గెలిచింది అన్నది జనసేన నాయకులు ఎవరైనా మీరన్న చోటా మోటా జనసేన నాయకులు ఎవరైనా ఉన్నారా? అలా అన్నారా? ఇప్పటివరకు ఎవరు అనలేదు. మీడియా సంస్థలు ఏదైనా మీరు అన్నారు, ఇప్పుడు మీరు అన్నారు అడుగుతున్నా, వాళ్ళ పేర్లు ఏంటండి అని. నాకు తెలియదు, మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నా. నేను చెప్పేది ఏంటి సార్, నేను మా పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు చోటా మోటా నేతల గురించి చెప్తున్నా. నేనే గెలిపించేశాను ఈ పార్టీని. నేను లేకపోతే తెలుగుదేశం లేదనే ఫీలింగ్ వాళ్ళ గురించి నేను చెప్తున్నా. నేను సింబల్ సుప్రీం, బే ఫామ్ లో ఆయన సంతకం సుప్రీం.